తీసుకోరు మీరు అక్కడ ఉన్నారు సందీప్ మల్లనరి డ్రైవర్ జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ తెలంగాణ జాతిపిత తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని అడ్డపెట్టి పోరాటం చేసి తెచ్చిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు, గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వారు ఇలా 71 సంవత్సరం పూర్తి చేసుకొని వారి పుట్టినరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో కూడా ఇలా కేసీఆర్ బర్త్డేను దేవాలయంలో తిరుక్కుంటూ ఇలా దేవాలయం దేవుడిని కూడా మొక్కుంటూ, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు ఏనాడు లేని విధంగా ఈనాడు కూడా అభివృద్ధి జరిగిన విధంగా 10 సంవత్సరాలు ఎంతో అభివృద్ధి చేసి ఇలా ప్రజల మన్నలు పొందిన నాయకుడు. ఏదో దురదృష్టవశాత్తు కొంత మెజార్టీతో మనం 1% ఓట్లతో మేము లేకున్నా అధికారం లేకున్నా ఇవాళ కేసీఆర్ కావాలని చెప్పి ఇలా 1.5% కాదు 10% ఎక్సెస్గా కేసీఆరే మళ్ళీ రావాలి, ఈ పథకాలను నడవాలంటే కేసీఆర్తో సాధ్యమని చెప్పి కోరుతున్న మా నాయకుడిని పుట్టినరోజు శుభ సందర్భంగా ఈరోజు జగిత్యాల పట్టణంలో జగిత్యాల జిల్లా మొత్తం పూర్తిగా అన్ని గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ రామాయణం పోయి దేవుని భగవంతుని మొక్కి మంచి పరిపాలన ఇవ్వు రామయ్య, నీ పరిపాలన ఏదైతే రామని పరిపాలన ఎట్లుంటుందో ఆ పాలన మనకు మళ్ళీ ఇచ్చి మా తెలంగాణ కాపాడు, మా కేసీఆర్ గారిని ఆరోగ్యాలతో 100 సంవత్సరాలు జీవించే విధంగా ఆశీర్వదించమని చెప్పి కోరడం జరిగింది. వారి పేరు ఇక్కడనే వారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కూడా కట్ చేసుకోవడం జరిగింది. వారు మళ్ళీ అధికారం రావాలి, మళ్ళీ తెలంగాణ నేర్చుకోవాలని చెప్పి ప్రజలందరూ కోరుతున్నారు. మా పార్టీ కూడా అందరం కలిసి కూడా మా నాయకులు కార్యకర్తలు, ఇలా మా జిల్లా పరిషత్ చైర్మన్ మాజీ చైర్మన్ గారు, అదేవిధంగా మా మాజీ మంత్రులు రాజశేఖర్ గౌడ్ గారు, అదేవిధంగా మా పట్టణ అధ్యక్షులు సతీష్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హెడ్ లైన్లు నిధుల కొరతతో మందకొడిగా పనులు వేసవిలో సంభవించే ఖర్చు వల్ల అడవిలోని భారీ వృక్షాలతో పాటు గుట్టల వెంట ఉన్న వనం ముందు ఇతర విలువైన ఔషధ సంపద వన్య ప్రాణులు కూడా అగ్నికి ఆవుతవుతున్నాయి. ఇలాంటివి జరగకుండా అడవి శాఖ ఫైర్ లైన్లు ఏర్పాటు చేస్తుంది. దీని మీద ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇట్లా చెప్పాలన్నట్టు స్వచ్ఛంద సంస్థ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ కేసీఆర్ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ ఫస్ట్ ఫోటో కోసం జగిత్యాల జిల్లా పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగరరావు గారు, మాజీ మంత్రులు రాజశేఖర్ గౌడ్ గారు, పట్టణ అధ్యక్షులు, మరి అర్బన్ రూరల్ మండల కుటుంబ సభ్యులందరితోటి కలిసి ఈరోజు కేసీఆర్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా కూడా కార్యకర్తలను అందరి సమక్షంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రం కోసము ఒక రక్త బొట్టు కూడా నేల వాలకుండా, రక్త బొట్టు కూడా చిందించకుండా ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక యోధుడు కేసీఆర్ గారు. ఇవాళ ఏ రకంగా చూసుకున్నా, ఎక్కడ చూసినా కూడా ప్రపంచంలోనే
తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఒక తలమానికంగా ఒక మోడల్గా నిల్చోబెట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి సమైక్యాంధ్రం నుండి విడిపోయి మరి ఈనాడు ఒక్క రూపాయి బడ్జెట్ లేని కాలంలో మరి అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అసలు అసాధ్యం అనుకున్నవి కూడా సుసాధ్యం చేసి ప్రజల యొక్క కళ్ళల్లో సంతోషాన్ని చూసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఎందుకంటే నెర్రలు బారిన నేలలలో మరి గోదావరి కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుంది అనంటే రైతులందరూ సంతోషంగా ఉన్నారు, సబ్బండ వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు అనంటే అది కేసీఆర్ గారి యొక్క అంకుటిత దీక్ష, వారి యొక్క ఆలోచన విధానం వల్లనే ఈనాడు మరి సాధించుకున్న తెలంగాణ 10 సంవత్సరాలు బంగారు తెలంగాణగా ఉంది. మరి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అంత విధ్వంసం, ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా కేసీఆర్ గారు రావాలి, మళ్ళీ కేసీఆర్ గారు సుపరిపాలన అందించాలని చెప్పేసి వేడుకుంటూ ఉన్నారు. కాబట్టి వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతోటి మరి సంపూర్ణమైన జీవితాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలి, మళ్ళీ వారికి ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని ఇవ్వాలి, మళ్ళా ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. కాబట్టి మళ్ళీ కూడా ప్రజల కోసం భగవంతుడు ఎప్పుడైనా భక్తుల కోసం ఆపద ఉన్నప్పుడు ఎట్లయితే వస్తాడో ఇలా ప్రజలు గోసపడుతున్నారు. కాబట్టి మరి ప్రజల గోస చూసి ఇలా కేసీఆర్ గారు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మా జైత్యాల జిల్లా పక్షాన మేము హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు, మరి అపర భగీరథుడు ఆధునిక భగీరథుడికి మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. అభివృద్ధి జరిగింది. ఇక ముందు కూడా చేయాలనుకుంటే సరే ప్రభుత్వం మారినా ఇప్పుడు ప్రజలందరూ వాళ్ళ కేసీఆర్ కావాలని కోరుతున్నారు. వారికి ఆరోగ్యాలు బాగా ఉండి మళ్ళీ తిరిగి నిండు నూరేళ్ళు బతికి మంచి మళ్ళీ తిరిగి అధికారంగా రావాలని ఆ దేవునికి పూజ చేసి రావడం జరిగింది. మరి అలాగా ఉండాలని మేమందరం కార్యకర్తలందరం గుళ్ళలో పూజ చేసి వారికి ఆరోగ్యాలు ప్రసాదించాలని మళ్ళీ పదవి ప్రసాదించాలని ఆ దేవుని కోరడం జరిగింది. జై హింద్, జై తెలంగాణ.